ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా అంటూ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో దళితులకు ఏ మేలు జరగనీయలేదని, ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా మరో పక్క దళితుల అభ్యున్నతిని అడ్డుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో, మోసపూరితంగా దీని ఏదైనా వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారో, అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళా పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ, మరో పక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏమీ లేవు.